శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తుతం మనం అహోబిల క్షేత్రంలో ఉన్నాము. ఈ అహోబిల క్షేత్రము నల్లమల్ల అడవుల మధ్య కొలువైనటువంటి పరమ పవిత్రమైనటువంటి వైష్ణవ దివ్యధామం. కృతయుగంలో శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుని సంహరించడం కోసం, భక్త ప్రహ్లాదుని రక్షించడం కోసం ఉగ్ర నారసింహుడిగా అవతరించినటువంటి అవతార స్థలం. ఇది వైష్ణవుల యొక్క 108 దివ్య దేశాలలో ఒక వైభవోపేతమైనటువంటి క్షేత్రం. ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఆలగడ్డ సమీపంలో ఉంది. అహోబిల క్షేత్రం యొక్క అద్భుతమైన వైభవం, కొన్ని విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం. నవనారసింహ రూపాలు ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఈ పుణ్యక్షేత్రంలో స్వామివారు 9 విశిష్ట రూపంలో నవనారసింహులుగా కొలువై ఉన్ని భక్తుల యొక్క కోరికలు తీరుస్తూ ఉన్నారు. అందులో జ్వాలా నరసింహస్వామి, అహోబిల నరసింహస్వామి, మాలోల నరసింహస్వామి, క్రోడ వారాహ నరసింహస్వామి, కరంజ నరసింహస్వామి, భార్గవ నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, ఛత్రవట నరసింహస్వామి, పావన నరసింహస్వామి. ఇప్పుడు ఈ నవనారసింహుల యొక్క రూపము, విశిష్టతను తెలుసుకుందాం. జ్వాలా నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించే సమయంలో స్వామి చూపినటువంటి అత్యంత భయంకరమైన ఉగ్రమైనటువంటి రూపం ఇదే. రాక్షస సంహారం జరిగిన అసలైన స్థలం ఇదేనని నమ్ముతారు భక్తులు. ఈ రూపాన్ని దర్శిస్తే శత్రుభయాలు, నరఘోష ఇటువంటి సమస్త రుగ్మతులు కూడా నశిస్తాయి అని భక్తుల యొక్క నమ్మకం. అహోబిల నరసింహస్వామి అంటే స్వయంభూ స్వరూపం. ఇది నవనారసింహ క్షేత్రంలో ప్రధానమైనది మరియు మొట్టమొదటిది. రాక్షస సంహారం తర్వాత దేవతలందరూ కూడా స్వామి ఉగ్ర రూపాన్ని చూసి ఆశ్చర్యంతో అహోబలం అహోబలం అంటే ఎంతటి గొప్ప శక్తి, ఎంతటి గొప్ప శక్తి అని అహోబిలం అని స్తుతించారు. ఆ స్వామిని దర్శిస్తే దీర్ఘకాలిక రోగాలు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుంది. మాలోల నరసింహస్వామి మా అంటే లక్ష్మీదేవి, అంటే ఉగ్రరూపంలో ఉన్న నరసింహుణ్ణి శాంతింపజేయడం కోసం లక్ష్మీదేవి ఆయన తొడపైన కూర్చున్న రూపం ఇది. ఇక్కడ స్వామి అత్యంత శాంతమూర్తిగాను చిరునవ్వుతో దర్శనమిస్తారు. ఈ రూపాన్ని పూజిస్తే ఇళ్లల్లో ఐశ్వర్యము, దాంపత్య సుఖము, అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి అని భక్తుల యొక్క నమ్మకం. ఇక క్రోడ అంటే వరాహ నరసింహస్వామి. క్రోడ అంటే భూమిని ఉద్ధరించినటువంటి వరాహ అంటే పందిముఖం కలవాడు అని అర్థం. ఈ మూర్తి నరసింహం మరియు వరాహ అవతారాల కలయిక. హిరణ్యకశిపుని సోదరుడైనటువంటి హిరణ్యాక్షుని చంపిన వరాహ రూపాన్ని, హిరణ్యకశిపుని చంపిన నరసింహ రూపాన్ని కలిపి ఇక్కడ ఒకే మూర్తిగా అర్చిస్తారు. రాహు, కేతు దోషాలు ఉన్నవారు ఈ స్వామిని దర్శిస్తే ఆ దోషాలన్నీ కూడా తొలగుతాయి. ఇక కంజర నరసింహస్వామి. కంజర అంటే కానుగ చెట్టు అని అర్థం. ఇక్కడ స్వామివారి చేతిలో విల్లు, బాణాలు పట్టుకొని విచిత్రమైనటువంటి రూపంతో కనిపిస్తారు. హనుమంతుడు శ్రీరాముడి రూపం కోసం తపస్సు చేయగా నరసింహస్వామి విల్లు, బాణాలు ధరించి రాముడి తరహాలోనే ఇక్కడ దర్శనమిచ్చారని పురాణాల గాథ. ఇక్కడ బుధగ్రహ దోష నివారణకు, విద్యాభివృద్ధికి ఈ స్వామిని పూజిస్తారు. ఇక భార్గవ నరసింహస్వామి. భార్గవ అంటే భృగు వంశానికి చెందిన పరశురాముడు అని అర్థం. పరశురాముడు శ్రీ మహావిష్ణువు యొక్క నరసింహ అవతారాన్ని చూడాలని ఇక్కడ ఘోర తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చి స్వామి ఇక్కడ ప్రత్యక్షమయ్యారు. సూర్యగ్రహ దోషాలు ఉన్నవారు, రాజకీయ లేదా అధికార రంగాల్లో రాణించాలని అనుకునేవారు కూడా ఈ యొక్క స్వామిని ఎక్కువగా ఆరాధిస్తారు. ఇక యోగానంద నరసింహస్వామి. యోగముద్రలో ఉండి ఆనందాన్ని ప్రసాదించేవాడు అని అర్థం. రాక్షస సంహారం ముగిసిన తరువాత ప్రహ్లాదుడికి మనశ్శాంతిని, జ్ఞానాన్ని, భక్తి యోగ శాస్త్రాల రహస్యాలను బోధించినటువంటి రూపం ఇది. స్వామి ఇక్కడ పద్మాసనంలో యోగ పట్టా ధరించి ధ్యానముద్రలో ఉంటారు. విద్యార్థులకు ఏకాగ్రత పెరగడానికి, మానసిక ఒత్తిడి తగ్గడానికి ఈ రూపం దర్శనం ఎంతో శ్రేష్టం. ఇక ఛత్రవట నరసింహస్వామి
ఛత్ర అంటే గొడుగు, వట అంటే రావి చెట్టు, రావి చెట్టు నీడలో వెలిసిన స్వామి అని అర్థం. ఇక్కడ స్వామి దేవగంధర్వులైనటువంటి ఆహా, ఊహు వీరి యొక్క పాడిన మధురమైనటువంటి సంగీతాన్ని వింటూ సంతోషంతో తాళం వేస్తున్నట్లు ఉంటారు ఈ యొక్క నరసింహస్వామి. అందుకే ఈ స్వామి ముఖంలో అద్భుతమైనటువంటి చిరునవ్వు కనిపిస్తుంది. కళలు, సంగీతము, నృత్యము రంగాలలో వీరు విజయం కోసం ఈ స్వామిని అర్చిస్తారు. అంతేకాదు, బాగా పాటలు పాడాలన్నా కూడా, సంగీతం బాగా నేర్చుకోవాలి అన్నా కూడా ఈ స్వామివారి యొక్క అనుగ్రహం ఉండాల్సిందే. ఇక పావన నరసింహస్వామి. పావన అంటే పవిత్రమైనవాడు లేదా పాపాలను కడిగివేసేవాడు అని అర్థం. ఈ క్షేత్రంలో అత్యంత ఎగువన కారడివిలో పావన అనే నది ఒడ్డున ఈ ఆలయం ఉంటుంది. ఈ స్వామిని చెంచులక్ష్మి సమేతుడుగా ఉండగా అడవి బిడ్డలు పూజించేవారు. ఈ స్వామిని దర్శిస్తే మానసిక రుగ్మతులు, పూర్వజన్మ పాపాలు, గ్రహదోషాలు అన్నీ కూడా తగ్గుతుంది అని భక్తుల యొక్క విశ్వాసం. ఇటువంటి నవనారసింహులు వెలసినటువంటి అహోబిల క్షేత్రాన్ని దర్శించి మనమందరం కూడా స్వామివారి కృపకు పాత్రులవుదాం. ఇక నరసింహస్వామి వారి యొక్క అవతార ఘట్టాన్ని సంక్షిప్తంగా తెలుసుకుందాం. హిరణ్యాక్షుడు తన యొక్క పుత్రుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి నారాయణ అన్న నామాన్ని ఉచ్చరించవద్దు అని ఎన్నో రకాలుగా బాధిస్తూ, ఎక్కడ్రా నీ నారాయణుడు అని ప్రశ్నించగా, ప్రహ్లాదుడు అంతటా ఉన్నాడు తండ్రి అని ఒక స్తంభాన్ని చూపించగా, ఈ స్తంభంలో నుంచి నీవు చెప్పినటువంటి నారాయణుడు బయటకు రాకపోతే నిన్ను నా చేతులతోనే చంపేస్తాను అని ఆ యొక్క హిరణ్యాక్షుడు ఆ యొక్క స్తంభాన్ని గదతో మోదగానే ఆ యొక్క స్తంభము నుంచి ఉగ్రమైనటువంటి రూపంతో నరుడు కాకుండా మృగము కాకుండా నరమృగ శరీర నమో నమో అన్నట్లు ఆ యొక్క సింహము యొక్క ముఖముతో, నరుడి యొక్క దేహముతో, 1000 బాహువులతో, 1000 బాహువులలో 1000 ఆయుధాలతో, 1,000,000 సూర్యుల సమప్రభ అన్నట్లు 1,000,000 సూర్యులు ఒక్కసారిగా వదిలేస్తే ఎంతటి కాంతితో ఉంటుందో అంతటి కాంతివంతమైనటువంటి శరీరంతో, ఆ యొక్క పాములాంటి నాలుకతో, కోరలతో, ఆ యొక్క కొండ గుహల్లాంటి ముక్కులతో, సూర్యచంద్రులాంటి కన్నులతో ఒక అగ్నిహోత్రమే వచ్చినదా అన్నట్లు ఆ యొక్క ఉగ్రమైన రూపంతో వచ్చి తన భక్తుణ్ణి హింసించినటువంటి హిరణ్యకశిపుని పట్టుకొని తొడలపైన వేసుకొని తన యొక్క గోళ్లతో ఆ యొక్క కడుపును చీల్చి పేగులన్నీ కూడా బయటికి తీసి మెడలో మాలగా ధరించి తన యొక్క హిరణ్యకశిపుని యొక్క గుండె తీసి పగలగొట్టి ఆ యొక్క నెత్రును తాగుతూ అలా తన భక్తుణ్ణి రక్షించడం కోసం, ధర్మ సంస్థాపనం చేయడం కోసం శాంతమూర్తి అయినటువంటి స్వామి ఇంతటి ఉగ్రరూపంతో అవతారాన్ని స్వీకరించి మనందరినీ కూడా రక్షించినటువంటి నరసింహస్వామి 9 రూపాలతో అహోబిల క్షేత్రంలో మెరుస్తూ ఉన్నాడు. అటువంటి స్వామివారిని అందరూ కూడా దర్శించి వారి యొక్క పాదాల చెంతకు చేరుకొని సర్వ మంగళాలు పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. లక్ష్మీ నారసింహస్వామినే నమః.